నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గాల పునర్విభజనతో రేవంత్ కు డిప్రెషన్ ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తున్నారని బండి సంజయ్ ఆరోపణ సిపిపై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కు మంత్రి పొన్నం క్లారిటీ ఆయన తప్పేమీ లేదని తేలిందంటూ అసెంబ్లీలో స్పష్టీకరణ రాజీ మార్గమే రాజమార్గం లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి శివకుమార్ ఇక వార్తల్లోని వివరాలు ప్రజా ప్రతినిధులందరూ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ లో గల ఆయన నివాసంపై ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ పనితీరుని టీజీ రెడ్కో అధికారులు డిస్ట్రిబ్యూటర్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు రూపొందించిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కరపత్రాలను విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు తమ తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. 1 కోటి ఇండ్లలో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతో పాటు 80% లోన్ అందనుందని తెలిపారు. పేదలకు సైతం భారం లేకుండా సోలార్లను ఏర్పాటు చేసుకునే వీలుందని చెప్పారు. విద్యుత్ కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు తన ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన మైండ్లోకి వచ్చిన వెంటనే తెలుసుకున్నా అరే ఇంత ఖర్చు తగ్గుతుంది నాకు అని చెప్పి నేను భావించే రోజు ముందుకు వచ్చి పెట్టుకున్నాను. నాకు సబ్సిడీ వస్తున్నది కాబట్టి నేను మా కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు అందరు కూడా మీరు ముందు రండి. ముందుగా మీ ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మనం ఏర్పాటు చేసుకుంటే మనం 10 మందికి చెప్పేట అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సిగా కోరుతున్నాం. దాంతోపాటు PM కుసుమ్ యోజన కూడా అగ్రికల్చర్ సంబంధించి డీజిల్ వేయడము, ఆ పెద్ద పెద్ద పంపు సెట్లు పెట్టుకోవడము, దీంతో పొల్యూషను రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ టెన్షన్ వాతావరణం అది. కరెంట్ వచ్చినప్పుడు పోయి ప్లగ్ పెట్టాలి, కరెంట్ రాగానే మళ్ళీ తీసేయాలి. కాబట్టి ఏం టెన్షన్స్ ఉండకుండా ఇవాళ మీరు సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకుంటే మీకు అదనంగా విద్యుత్ ఏదైతే వస్తుందో ఇవాళ 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. సిపి గౌసాలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. నిజాలు తెలుసుకోకుండా సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడొద్దని సూచించారు. సభలో వ్యక్తిగతంగా మాట్లాడాలని రూల్ బుక్ లో కూడా లేదన్నారు. ఏదైనా సభ్యుడి గురించి సభలో మాట్లాడాలి అంటే ముందు నోటీస్ ఇవ్వాలని సూచించారు. ఆయన బీఆర్ఎస్ హయాంలో ములుగు, ఆదిలాబాద్ లో పనిచేశారని గుర్తు చేశారు. పేపర్లో వచ్చిన వార్తలపై విచారణకు ఆదేశించామన్నారు. ఐపీఎస్ గౌసాలంపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టామని, తప్పులేదని తేలిందని స్పష్టం చేశారు. ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలుంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు నేను ఒక మాట వినండి. నేను ఒక మాట మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా. నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో ఇక్కడ రూల్ బుక్ లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదా అధ్యక్ష. చట్టము సంబంధించి
బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేస్తే సంతోషం కాబట్టి దానికి ఏం సంబంధం లేదు, ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరికి మేము నియోజకవర్గాల పునర్విభజనతో సీఎం రేవంత్ రెడ్డికి డిప్రెషన్ మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని తెలిపారు. దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలనుకుంటున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలపై దృష్టి మళ్లించేందుకు అనేక డ్రామాలాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం డిజైన్ లోపం బాధ్యత కేసీఆర్దేనని, కేసీఆర్ తో సీఎం రేవంత్ కుమ్ముక్కయ్యారని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలని అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. కవిత పార్టీని స్వాగతిస్తున్నామని, ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తే ఏ పార్టీకైనా గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొకరికి అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టాడు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్నీ నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్నీ నేనే, అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దాన్ని బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు. మరి ఎందుకు భయపడుతున్నారు ముఖ్యమంత్రి? నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కానీ, పార్టీలను కానీ, విపక్ష పార్టీ నాయకులను కానీ దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత. అసెంబ్లీలో ఆర్టీసీపై 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఆర్టీసీకి 4305.49 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీలో 11 రీజియన్స్, 97 డిపోల ద్వారా రవాణా సేవల్ని అందిస్తుందని చెప్పారు. మొత్తం 10,081 బస్సుల్ని కలిగి ఉందని, రోజుకి దాదాపు 35.19 లక్షల కిలోమీటర్లు నడుపుతుంది అని చెప్పారు. 98% ఆక్యుపెన్సీతో రోజుకి సగటున 62.34 లక్షల మంది ప్రయాణికులని గమ్యస్థానాలకు చేర్చుతున్నారని చెప్పారు. వివిధ క్యాడర్లలో 38,292 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత సంస్థ లాభాలని ఆర్జించిందన్నారు. 2023 నుండి 24వ సంవత్సరంలో సంస్థ 04.10 కోట్ల లాభాన్ని సాధించగా 2024-25 సంవత్సరంలో 2,848.25 కోట్ల నష్టాన్ని చవిచూసింది అని చెప్పారు. ఈ నష్టం ప్రధానంగా ఆర్పీఎస్ 217 బకాయిలకి 3,438.55 కోట్ల కేటాయింపులు చేసినట్లు స్పష్టమవుతుందన్నారు. 286.60 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి మహిళా ప్రయాణికులు 9,871.32 కోట్ల రవాణా ఛార్జీలని ఆదా చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొదటి దశలో 1000 డ్రైవర్ పోస్టులు, 713 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుని ఆహ్వానించిందన్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, రాత పరీక్ష మార్చి 29న జరగనుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని మూసేస్తామని నిర్వీర్యం చేస్తే కుట్ర చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ నివేదిక రావాల్సి ఉందని, ఆనాడు ఆదరాబాదరాగా విలీనం ప్రక్రియ ప్రారంభించారని ఆరోపించారు. హోంశాఖకు సంబంధించి ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసింగ్ అనేటువంటిది సక్రమంగా జరిగితేనే మనందరూ కూడా శాంతి భద్రతలు ఉంటాయి అధ్యక్ష. తప్పకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉండకుండా తప్పకుండా పోలీసులకు సంబంధించి మనం అందరం కూడా ఒక ఆలోచనతో పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రమోషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ప్రమోషన్లకు సంబంధించి అందరికీ తెలుసు, జోన్ 1, జోన్ 2 రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు కొనసాగుతున్న అధ్యక్ష. పోలీసులకు సంబంధించి దగ్గర మనం ఇలా
4-5 విభాగాలు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ పడేటువంటి ఎస్పీఎఫ్ కావచ్చు. ముందుగా హోంశాఖకు తీసుకుంటే సామాజిక బాధ్యత కూడా అలైవ్ కింద మరి రక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా ఈ శాఖ తరఫున అందరం కూడా మరి ఏదైనా పొరపాటు ఉంటే మరి తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇన్ఛార్జిగా బండి సంజయ్ గారు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. వారి దృష్టి కూడా అనేక సందర్భాల్లో తీసుకొని సాంకేతిక పరంగా మనకు కావాల్సినటువంటి తీసుకొని పోయే విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. వైద్యుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రాణ 2026 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ను కరీంనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిఎంఈ డాక్టర్ వి రాజలింగం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్స్ప్లోర్, ఎక్స్పాండ్, ఎక్సెల్ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మొదటి రోజు యువ వైద్యులకి ఒక ఉత్తమ వేదికగా నిలిచింది. వివిధ మెడికల్ విభాగాల్లో నిపుణులు పాల్గొని తాజా వైద్య పరిజ్ఞానం, పరిశోధనలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ప్రతిభని ప్రదర్శిస్తూ పేపర్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రదర్శనలు, క్లినికల్ చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. డైరెక్టర్లు బోయినపల్లి హరిణి, బోయినపల్లి హాసని, ప్రిన్సిపల్ పిఎల్ జాన్ ఇజ్రాయెల్ హాజరయ్యారు. వైద్య విద్యల్లో కొత్త దిశ, నైపుణ్యాలు, నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తాయని రాజలింగం అన్నారు. వైద్య విద్యల్లో విప్లవాత్మక మార్పులు, నైతికతపై దృష్టి అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఏఓ రామచంద్రరావు, మెడికల్ సూపరింటెండెంట్ సిఎన్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కిషన్ రెడ్డి, రిజిస్ట్రార్ కమ్ అడ్మిన్ ప్రసాద్ రావు, అమిత్ కుమార్, ప్రణయ్, సంధ్య, జగన్మోహన్ రావు, హెచ్ఓడీలు, సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ మెడికల్ కళాశాలల నుంచి పిల్లలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి వచ్చి వేరియస్ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహిస్తారు. స్కిల్ ల్యాబ్స్లో పాల్గొంటారు, వర్క్షాప్స్లో పాల్గొంటారు, మరియు కేసెస్ ప్రజెంట్ చేస్తారు, నాలెడ్జ్ షేర్ చేస్తారు, నాలెడ్జ్ నేర్చుకుంటారు, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరపడానికి మేము అనుకుంటున్నాము ఇప్పటి నుంచి. ఇది మొట్టమొదటిసారి మేము చేస్తున్నాము. మా దగ్గరికి గెస్ట్ స్పీకర్స్ కూడా వస్తున్నారు. గెస్ట్ స్పీకర్స్ డాక్టర్ రామకృష్ణ గారు వచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఐ కెన్ సే ఇన్ తెలంగాణ. అండ్ ఈ రోజు అయితే ఫస్ట్ టైం అండర్ గ్రాడ్యుయేట్స్కి మేము పెట్టినాము ఈ కాన్ఫరెన్స్, సో దట్ వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి, అకాడమిక్స్ గురించి మాట్లాడడానికి, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో, ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, మెడిసిన్లో ఎట్లా వాడాలో అవన్నీ ఎగ్జిబిట్ చేసిండ్రు. ఈ మధ్య అందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా. ప్రాణ అంటే ప్రతిమాస్ రీసెర్చ్ అకాడమిక్ నెట్వర్కింగ్ అరీనా. అంటే ఇక్కడ ఓన్లీ చదువుతో పాటుగా పిల్లలు చేసే రీసెర్చ్ వర్క్, ఇంకా అదర్ అకాడమిక్ యాక్టివిటీస్ అంటే క్విజ్ కానీ, డిబేట్స్ కానీ, లేకపోతే పిల్లలు రకరకాల మోడల్స్ తయారు చేశారు, పోస్టర్స్ తయారు చేశారు. ఇవన్నీ ప్రదర్శించి వీటితో పాటుగా వీళ్ళు వేరియస్ అంటే సర్జికల్ స్కిల్స్ నేర్చుకొని, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల పేషెంట్స్ అవైలబుల్ లేకపోతే మనకి సూచర్ చేయడం కానీ అలా రానప్పుడు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలోని 269 అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి ₹1,00,000 విలువ చేసే ఎల్ఈడీ టీవీ, ఈసీసీఈ మెటీరియల్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, బాల్ పెయింటింగ్, పోషణ వాటిక ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టులోని 35 అంగన్వాడీ కేంద్రాలకు వీటిని అందజేయనున్నారు. ప్రీ స్కూల్ పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు అందజేశారు. ఈసీసీఈ మేళాలో పిల్లల ప్రదర్శన ఆకట్టుకుంది. అంగన్వాడీ కేంద్రంలో మరిన్ని సదుపాయాలు కల్పించి అంగన్వాడీ పిల్లల హాజరు శాతం పెరిగేలా కృషి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు సిపిడిఓ సబిత, సూపర్వైజర్ రాజమణి, శ్రీలత, రాజమణి, కర్నాల లక్ష్మి, డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది కవిత, శైలజ, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో 100% ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారుల్ని ఆదేశించారు.
కరీంనగర్లోని కళాభారతిలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం ముగింపుకు 3 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో 100% ఆస్తి పన్నుల వసూలు, మొండి బకాయిలపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు, విజన్ పిటిషన్లు, డబుల్ నెంబర్ ప్రాపర్టీలు, ఆర్ఆర్ యాక్ట్ తదితర అంశాలపై అధికారులు, సిబ్బందితో కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. ఆస్తి పన్ను వసూలులో అధికారులు, సిబ్బంది, వారెంట్ ఆఫీసర్లు, వార్డ్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రఫుల్ దేశాయ్ అన్నారు. విధి నిర్వహణ సక్రమంగా లేని అధికారులకి షోకాజు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీసీలు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్ అధికారులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు పూరం ప్రేమచంద్రరావు, జీవి రంగారావు, బండపల్లి ఉపేందర్ శర్మ, విఠల్ శర్మ, నాగన్న, భూశంకర్ శర్మ, వేద పండితులు చందన, నేదునూరి వామన్రావు, గంగవరం వెంకన్న, శశికాంత్ భక్తులు పాల్గొన్నారు. విలీన గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించిన 50 కోట్ల టెండర్లని రద్దు చేయడాన్ని ఖండిస్తూ కరీంనగర్లో సిపిఐ నాయకులు ఆందోళనకి దిగారు. బల్దియాలో రద్దయిన టెండర్లని పునరుద్ధరించాలని కోరుతూ నగర సిపిఐ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల్ని కల్పించేందుకు 50 కోట్ల నిధుల్ని మంజూరు చేసిందని నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు అన్నారు. కానీ కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం కమిషన్ల కోసం విలీనమైన గ్రామాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కటే టెండర్లని రద్దు చేపించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మణికంఠరెడ్డి, సర్దార్ వల్లభాయ్ పటేల్, హేమంత్, అంజన్న, అజయ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్, ఎల్లయ్య, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్లోని విలీన గ్రామాల కోసం గత ఎన్నికల ముందు 50 కోట్ల నిధులకు టెండర్లు పిలిచి ఈరోజు మొన్న రాత్రి అర్ధరాత్రి చీకటి పూట రద్దు చేయడం వెనుక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి పాత్ర ఉందని అందరికీ అర్థమవుతా ఉంది. ఒక మంత్రి కమిషన్ల కోసం కార్పొరేషన్ మేయరు, కమిషనరు అందరూ కలిసి వారికి కమిషన్లు రాలేదనే దురుద్దేశంతో ఈ యొక్క టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలనేటువంటి ఒక ఇష్టం వచ్చిన రీతిలో ఈ రకంగా ప్రజల యొక్క పైసలు దోపిడీ చేయాలని చూడడం చాలా దుర్మార్గం. బీజేపీ మేయర్ అయిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటైన చర్య. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ దీని మీద స్పందించాలి. స్పందించి దీని టెండర్ల రద్దు ఎందుకేందో చెప్పాలి. ఎందుకంటే మేయర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి బండి సంజయ్ దీని మీద చెప్పకుంటే రానున్న కాలంలో దీనిపై పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కూడా కరీంనగర్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 50 కోట్ల ఫండును విలీన గ్రామాలకు కరీంనగర్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఆ టెండర్ కేటాయించి కరీంనగర్లో టెండర్లు వేసి ఆ టెండర్లను పునరుద్ధరించకుండా వాటిని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ విద్యార్థులు జాతీయ స్థాయి సాంకేతిక పోటీలో అద్భుత ప్రతిభ కనబర్చారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించారు. సిఎస్సి థర్డ్ ఇయర్ విద్యార్థులు భవానీ, వైష్ణవి, పిఫా తాహ్రీం, రిషి, ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ హైదరాబాద్ వారు నిర్వహించిన ఇన్నోవేషన్ హ్యాకథాన్ లో పాల్గొని గ్రీన్ జీనే ప్రాజెక్టుతో మొదటి బహుమతి 5,000 నగదు గెలుచుకున్నారు. అలాగే సిఎస్సి సెకండ్ ఇయర్ విద్యార్థులు మొహమ్మద్ యాసీన్, మొహమ్మద్ అమాన్ నిహాల్, గాజియా సిద్దికి, హర్షిని,
GATAM యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో జరిగిన ప్రోటోవర్స్ నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పోలో రన్నర్ అప్ గా నిలిచి 2వ బహుమతి 3,000 నగదు బహుమతుల్ని గెలుపొందారు. అలాగే RISTI 2K26 జాతీయ స్థాయిలో సాంకేతిక సింపోసియోలో JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో 2వ సంవత్సరం CSE విద్యార్థులు శర్వానంద్, శ్రీ హర్షవర్ధన్, శ్రీకాంత్, శ్రీరామ్ కోడింగ్ అండ్ టైపింగ్, పిక్ అండ్ స్పీక్, ఫిల్మీ, ఫ్రెన్సీ పోటీలలో విజయాలు సాధించారు. ఈ విజయాలు విద్యార్థుల నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం, మన సంస్థ అందించే అకాడమిక్ అండ్ సాంకేతిక శిక్షణని ప్రతిబింబిస్తాయన్నారు. ఇతర విద్యార్థులకి ఇవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జె సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ మెంబర్లను అభినందించారు. మేము మొన్న రిషి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇన్నోవేషన్ హ్యాకథాన్లో పాల్గొన్నాము. అందులో మాకు ప్రథమ బహుమతి వచ్చింది. వచ్చినందున వాళ్ళు మాకు 5,000 ఇచ్చిండ్రు. అండ్ మాకు ఎంతో సపోర్ట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంటాము. మా చైర్మన్ జువ్వాడి సాగర్ రావు సార్ గారు, మా సెక్రటరీ సుమిత్ సాయి సార్ గారు, మా HOD సార్, మా ప్రిన్సిపల్, మా డీన్ మ్యామ్ వైశాలి మ్యామ్, మా ప్రిన్సిపల్ సార్ అనిల్ సార్, మా స్పోక్ జగదీశన్ సార్, మా HOD రవీందర్ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. మేము ఆకుని పెడితే అది మనకి ఏం వ్యాధి ఉంది, దానికి మనం ఏం వాడితే తగ్గుతుంది, ఎన్ని రోజులు వాడితే తగ్గుతుంది అని కూడా ఉంటుంది. మళ్ళీ రైతులకి ఉపయోగపడేలాగా మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసెస్ ఏమున్నాయి, మార్కెట్లో మన పత్తికి మన దానికి ఎంత ధర ఉంది, మన క్రాప్కి ఎంత ధర ఉంది అనేది క్లియర్గా ఉంటుంది. సో మేము రీసెంట్గా గీతం యూనివర్సిటీ హైదరాబాద్కి వెళ్ళినాం ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడానికి. అక్కడ మేము ఆ ప్రాజెక్ట్ తీసుకువెళ్ళినాం ఫ్యూల్ షేర్ అంటే ఇప్పుడు బాగా మంది స్టూడెంట్స్ ట్రావెలింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. మన రాజన్న సిరిసిల్లలో JNTU వాళ్ళు కండక్ట్ చేసిన మన సింపోజియం ఈవెంట్కి వెళ్ళాము. సో ఆ ఈవెంట్లో వివిధ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్లో మా ప్రతిభను మేము చూపెట్టుకున్నాము. రైతులు ఆధునిక వ్యవసాయం చేస్తేనే మనుగడ ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు సూచించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ కు చెందిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, జగిత్యాల వ్యవసాయ కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. వ్యవసాయ ప్రదర్శనతో పాటు వివిధ పంటల సాగులో సాంకేతిక సమగ్ర యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు, రైతుల చర్చాగోష్ఠి కార్యక్రమం జరిగింది. కరీంనగర్ DAO భాగ్యలక్ష్మి, సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రైతులు వ్యవసాయ సాగులో మెలకువలు నేర్చుకోవాలని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో డిమాండున్న పంటల్ని ఎక్కువగా పండించాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటలపై దృష్టి సారించాలని, వాటి సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. రాబో రోజుల్లో వ్యవసాయ వినియోగానికి సోలార్ విద్యుత్ వాడాలని, వృధా భూముల్లో సైతం సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్తును వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారులు భాగ్యలక్ష్మి, భాస్కర్, చత్రునాయక్, ఏడి శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు సునీతాదేవి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం హెడ్ రాంప్రసాద్, శాస్త్రవేత్తలు మధుకర్, హరికృష్ణ, రాజేంద్ర ప్రసాద్, ఏవోలు సురేందర్, వెంకటేష్, కిరణ్మయ్, పూర్ణచందర్, ఆయా వ్యవసాయ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. యూనిట్ కాస్ట్ బట్టి మారుస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎలాగ చేస్తున్నాం అనేది ఇప్పుడే ఈరోజు పేపర్లో ఉంది చూడండి. లాస్ట్ ప్లేసెస్లో నెక్స్ట్ సీజన్ నుంచి కూడా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా మనం అడాప్ట్ చేసుకోవడానికి మెకనైజేషన్లో తెలుస్తుంది. రామరెడ్డి గారు అన్నారు మనల్ని సోలార్ కోటింగ్ చేస్తున్నారు అగ్రికల్చర్ మెకనైజేషన్ అని, కానీ కాదండి మనకి ఎక్స్ట్రాడినరీ అంటే అనవసరమైన కష్టం పడకుండా రైతులకి ఈ మెకనైజేషన్ అన్నది మనకి ఇచ్చారు. మన తాలూకా శారీరక శక్తిని కానీ మెంటల్ శక్తిని కానీ మనం ఇంకో అదర్ వే యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది మెకనైజేషన్. ఊరికే మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మెషినరీ చేసిన పని మెషినరీతో చేపిస్తాం. మట్టి నమూనా పరీక్ష చేసుకోవాలి అంటారు, కానీ చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. ఎందుకు మేము చేయలేకపోతున్నాము, లేకపోతే ఎందుకు ఈ ఆరోగ్యాన్ని మేము చేయలేకపోతున్నాము. మేడమే చెప్పారు మాకు సీడ్ కరెక్ట్ టైంకి రావట్లేదు అనేసి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి విద్యార్థులకి. ఎందుకంటే ఈ విద్యార్థులు ఈ చివరి సంవత్సరంలో చదివిన తర్వాత వీళ్ళే మన కొంతమంది వ్యవసాయంలో
MBA చేస్తారు, తర్వాత కొంతమంది వేరే చదువులకు వెళ్తారు, కొంతమంది మళ్ళీ వ్యవసాయ అధికారులుగా మళ్ళీ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆశా వర్కర్లని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి బస్సులో వెళ్తున్న ఆశా వర్కర్లని అరెస్టు చేయగా రోడ్డుపై నిలబడి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆశా వర్కర్లని పోలీసులు కరీంనగర్ పీటీసీ సెంటర్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ఆశా వర్కర్లు పోలీసుల్ని ప్రశ్నించారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కేసులని రాజీ మార్గమే రాజమార్గంగా పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలు రాజీపడి కేసులు తొలగించుకోవచ్చని చెప్పారు. 3840 క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. క్షణికావేశంతో ఇరు వర్గాల కక్షిదారులు వేసుకున్న క్రిమినల్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సిపి గౌసాలం అన్నారు. లోక్ అదాలత్ కు కక్షిదారులకి మంచి స్పందన లభిస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాణి, న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్, బ్యాంక్, ఆర్టీసీ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము. సో ఇది మన ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో. యాక్చువల్గా ఈ నెల 14వ తారీఖు జరగాల్సిన ఈ నేషనల్ లోక్ అదాలత్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఇది ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజీయే రాజమార్గం అన్న ప్రిన్సిపల్ పైన చిన్న చిన్న కేసులు కోర్టులో చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఆ కేసుల యొక్క పెండెన్సీ తగ్గించాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న కాంపౌండబుల్ కేసెస్ కానీ, కక్షిదారులు వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందామన్న కేసెస్ కానీ Really thankful to District Legal Service Authority. As per instruction of panelists, ఈ లోక్ అదాలత్ ఈ ఇయర్ ఫస్ట్ జరుగుతుంది. సో లోక్ అదాలత్ గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. జనరల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా కేసు వస్తే వి రిజిస్టర్ కేసు, వి డూ ఇన్వెస్టిగేషన్, తర్వాత ట్రయల్ కోసం ఛార్జ్ షీట్ చేస్తాం. దీంట్లో నిజం ఛార్జ్ షీట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ కూడా చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఫైనల్ జస్టిస్ వస్తుంది. కానీ కొన్ని స్మాల్ మ్యాటర్స్లో కూడా ఇంత టైం బట్టి ట్రయల్ కంప్లీట్ చేయడానికి చాలా రిసోర్స్ దీంట్లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ లోక్ అదాలత్ ఇస్ వన్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ అవాయిడ్ దిస్, ది ఆల్టర్నేట్ రిడ్రెసల్ మెకానిజం. కరీంనగర్లోని రామ్నగర్లో గల శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకల్ని ప్రారంభించారు. తమ కళాశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్, కల్చరల్స్ లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా కమ్యూనికేషన్, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ రెడ్డితో పాటు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అదే రకంగా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉమెన్స్ కోర్సెస్లో మనం ఫేర్వెల్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ మేము చేసేటువంటి యాక్టివిటీ. పిల్లలు 3 ఇయర్స్ మా ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే ఒక సంస్కృతితో మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ ఇయర్లో పిల్లలు సాధించినటువంటి అచీవ్మెంట్స్ కానివ్వండి, ఈరోజు ఎస్పెషల్లీ అచీవ్మెంట్స్ని మనం గుర్తు చేసుకోవడము, ద సేమ్ టైం పిల్లలకి ఈ 3 ఇయర్స్లో వాళ్ళకి ఏదో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే డ్రీమ్స్తోని కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ డ్రీమ్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు సాధించారు. మరి ఆ రకంగా తీవ్రమైన ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్ మా అడ్డా కరీంనగర్.